హాయ్, తెలుగు స్వాగతం. ఈరోజు మార్కెట్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఒక 0.5%, ఒక 80 పాయింట్ల దగ్గరలో నిఫ్టీ తగ్గింది. అదర్వైజ్ పెద్ద ఇబ్బంది పడవలసింది ఏం లేదు. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. షార్ట్ సెల్లింగ్ ఏమీ అంతగా కనిపించలేదు. ఎందుకంటే షార్ట్ సెల్లర్స్ గత 9 నెలలుగా చాలా దెబ్బతిని ఉన్నారు కదా. సో క్షతగాతుల్లో ఉన్నారు కాబట్టి షార్ట్ సెల్లర్స్ యాక్టివ్గా లేరు, యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటం లేదు. అందువల్ల ఏంటంటే మార్కెట్ ఏమాత్రం తగ్గినా కొంచెం భయంగా వస్తే ఆటోమేటిక్గా మళ్ళీ కవర్ చేసేసుకోవటం, కొంచెం జాగ్రత్త పడుతున్నారు. అంతకనే ఏం లేదు. పీక్ లెవెల్లో ఉన్నప్పటికీ కూడా మార్కెట్ షార్ట్ సెల్లింగ్కి ఎవరు సాహసించటం లేదు. అంటే ఇది కూడా ఈ పరిణామం నాట్ ఏ గుడ్ థింగ్. ఎందుకంటే ఫైనల్గా ఎప్పుడో మొదలొచ్చినప్పుడు ఇది అది అన్నీ కలిపి వడ్డిస్తారు. కొద్దిగా కరెక్షన్ వస్తేనే బాగుంటుంది, పెద్ద కరెక్షన్ కంటే. బట్ ఇట్స్ ఓకే. తర్వాత రేపు వీక్లీ సెటిల్మెంట్ కదా, దాని గురించి మాట్లాడతాను. తర్వాత చిన్న రెండు స్క్రిప్ట్స్ గురించి మాట్లాడతాను, నిన్న మొన్నటి వరకు దెబ్బతిన్నవి. తర్వాత డిహెచ్ఎఫ్ఎల్ గురించి ప్రత్యేకించి మాట్లాడతాను కొంచెంసేపు. తర్వాత రిజల్ట్స్. ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువగా ఉంది కదా, అందువల్ల టు ది పాయింట్ బ్రీఫ్ వెళ్ళటానికి ప్రయత్నిస్తాను. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, బిఫోర్ ఐ గో ఫర్ మార్కెట్స్, జస్ట్ మన ఇన్వెస్ట్మెంట్ మిత్రుల కోసం ఒక కంపెనీ రిజల్ట్స్ గురించి చెప్తాను బ్రీఫ్గా. ఒకటే ఐఓసి, ఒకటేలేండి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషను 79% అప్ అండి ప్రాఫిట్. లాస్ట్ క్వార్టర్తో, ప్రీవియస్ క్వార్టర్స్తో పోలిస్తే 79% ప్రీవియస్ క్వార్టర్ కంటే ఈ క్వార్టర్లో 79% జంప్ వచ్చిందంట. ఎట్లా అంటే 4,916 నుంచి ఇప్పుడు 8,871, 8,781 కరెక్ట్. అది 5 నుంచి 8 అంతేలేండి సుమారుగా. ఈ క్రోర్ నుంచి ఇంత ప్రాఫిట్కి తీసుకొచ్చింది 8,000 చిల్లర. సో అంటే దీన్ని బట్టి ఏంటంటే, ఈ కోవిడ్ సెకండ్ ఫేజ్ కన్నా వచ్చి ఉండకపోతే ఇండియాలో రికవరీ ఫుల్ స్వింగ్లో ఉండేది. బహుశా నిఫ్టీ 2 నెలల నుంచి ఇలాగా ఇక్కడెక్కడే డ్యాన్స్ ఆడేది కాదు. బహుశా ఇప్పటికి 15,000 క్రాస్ అయిపోయి ఎప్పుడో పైన ఉండేది. అక్కడ 15,000 క్రాస్ అవ్వటం ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, మిగిలిన స్క్రిప్ట్స్ కూడా ఇంకా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కూడా ఇంకొంచెం బాగా మొమెంటం వచ్చి ఉండేది. ఈ మధ్యన కొంచెం ఆగింది కదా. ఎందుకు ఆగిందంటే ఈ ప్రస్తుత పరిస్థితి, తర్వాత మధ్యలో వచ్చిన కోవిడ్, ఇంటరప్టింగ్ లాక్డౌన్స్, కర్ఫ్యూస్, ఇవి. అంటే లాస్ట్ క్వార్టర్ కంటే ఈ క్వార్టర్ ఓన్లీ క్వార్టర్లీ కదా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అలాగే మిగతా ఇక్కడ చూడండి, హెచ్పిసిఎల్ ఇవన్నీ కూడా, ఓఎన్జీసీ ఇవన్నీ, వీటన్నిటి కూడా, అంటే ముఖ్యంగా పిఎస్యూస్ గమనించండి. పిఎస్యూస్ మార్కెట్లో కరెక్షన్ వచ్చినా కూడా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కి లో మొమెంటం వస్తుందంటే బయింగ్ ఇంకా వచ్చే అవకాశం ఉంది. అది వాచ్ చేయండి, అబ్జర్వ్ చేయండి. అంతేకాకుండా ఇండియన్ ఆయిల్ కార్పొరేషను ₹1.5 డివిడెండ్ కూడా ఇంటీరియం ఫైనల్ డివిడెండ్ అనౌన్స్ చేశారు. ఇంతకుముందు 10.5 ఇచ్చారు, ఇవాళ ₹1.5, ఇప్పుడు ఒక ₹1.5 ఇస్తున్నారు. మొత్తం ₹12 డివిడెండ్. ఈ గవర్నమెంట్ కంపెనీలు పిఎస్యూస్ అన్నీ కూడా గవర్నమెంట్ తాలూకు పాలసీ అని చెప్పాలి. కంపెనీల చట్టం ప్రకారం షేర్ హోల్డర్స్ ఎవరు డిసైడ్ చేయలేరు, రిజల్యూషన్ పాస్ చేయలేరు డివిడెండ్ ఇవ్వమని. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కావాలనుకుంటే రిజల్యూషన్ పాస్ చేసుకుని ఇస్తారు, లేదంటే లేదు. ఫుల్ పవర్స్ బోర్డుకు ఉన్నాయి.
అందరూ షేర్ హోల్డర్స్ అందరూ యునానిమస్గా డిసైడ్ చేసినా కానీ వీలు పడదు. కానీ ఇండైరెక్ట్గా ఏం జరుగుతుంది, గవర్నమెంట్ కంపెనీల్లో గవర్నమెంట్కి డివిడెండ్ కావాలి, గట్టిగా కావాలి. క్లియర్గా చెప్పేస్తుంది, మీరు ఏం చేస్తున్నారో మాకు తెలియదు, డివిడెండ్ మాత్రం కావాలి, ఇంత కావాలి అంత కావాలని బేరాలు ఆడేసుకుంటారు, చెప్పేస్తారు. గవర్నమెంట్ స్టేకే కదా అంతా మ్యాక్సిమం, గవర్నమెంట్కి డివిడెండ్ అంత. ఇన్సిడెంటల్గా ఏంటంటే మనలాంటి షేర్ హోల్డర్స్ కూడా వస్తుంది ఆ బెనిఫిట్. ఒక్కోసారి ఆ బెనిఫిషియల్ ఎంతో, ఈ డివిడెండ్ ఇవ్వకపోతే ఎంతో బెనిఫిషియల్గా ఉంటుంది, కానీ కుదరదు. అడిగారంటే ఇచ్చేయాల్సిందే. ముఖ్యంగా సెయిలు లాంటి కంపెనీలకి చాలా ఇబ్బందులు వచ్చాయి. వాళ్ళు అడిగినంత డివిడెండ్ ఇవ్వాల్సి వచ్చి కంపెనీ పెర్ఫార్మెన్స్ ప్రోగ్రెస్లో ఇబ్బందులు వచ్చాయి. కానీ బట్ పర్టికులర్లీ దిస్ పర్టికులర్ గవర్నమెంట్ ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ డివిడెండ్స్. తర్వాత గవర్నమెంటు స్టేక్ కొద్దిగా అంతగా లేకపోయినా కానీ, ఇప్పుడు హిందుస్థాన్ జింక్ చూడండి, బహుశా ముందే చెప్పేసి ఉంటుంది గవర్నమెంట్. ఇప్పుడు హిందుస్థాన్ జింకుకి హోల్డింగ్ కంపెనీ వేదాంత, మైనారిటీ గవర్నమెంట్, మరీ మైనారిటీ కాదు, కొంచెం బాగానే ఉంది. సో ముందే చెప్పిందే ఏమో, ఎప్పుడు కూడా హిందుస్థాన్ జింక్ పాలసీ హై డివిడెండ్. అఫ్కోర్స్ వేదాంత వాళ్ళ పాలసీ కూడా అనుకోండి చాలా వరకు డివిడెండ్ వాళ్ళు ఎక్కువ ఇస్తారు. సో అట్లా అన్నమాట. ఆ విధంగా ఇది ఐఓసి రిజల్ట్స్ని బేస్ చేసుకుంటే ఈ ఆయిల్ డిస్ట్రిబ్యూషను, ఈ కంపెనీస్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది, వాటిలో ఇంప్రూవ్మెంట్ వచ్చింది పెర్ఫార్మెన్స్లో. బట్ అన్ఫార్చునేట్లీ కోవిడ్ మరి ఈ నెక్స్ట్ కమింగ్ క్వార్టర్ ఎలా ఉంటుందనేది మళ్ళీ కొద్దిగా ఇబ్బంది చూడాలి. ఎందుకంటే ఈ మధ్యలో కొద్దిగా ఎఫెక్ట్ అయింది కదా కోవిడ్ పుణ్యం అని, అదనమాట. తర్వాత స్ట్రైట్గా మార్కెట్ గురించి మాట్లాడతాను, తర్వాత 2-3 స్క్రిప్ట్స్ గురించి మాట్లాడతాను. తర్వాత డిహెచ్ఎఫ్ఎల్ గురించి కూడా కొంచెం చెప్పాలి ఈరోజు. ఈ మార్కెట్ ఏంటంటే బ్రేక్అవుట్ అయ్యింది నిన్న, 15,000 రేంజ్కి వెళ్ళిపోయింది. 15,000కి వెళ్ళటం అంటే బ్రేక్అవుటే, అంతేకాదు సర్జింగ్ అహెడ్ 15,110 మోర్ దెన్ 100 పాయింట్స్ ఎక్స్ట్రా 15,000 దాటి. కానీ ఈరోజు కొంచెం సబ్డ్యూడ్ అప్రోచ్, అంటే ఆ బ్రేక్అవుట్ అయింది కానీ అక్కడి నుంచి ఫర్దర్ కంటిన్యూషన్ జరగలేదు ఈరోజు. అలా అని చెప్పి పడిపోలేదు, ఇదేం బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అంటానికి లేదు. అయితే రేపటి మార్కెట్ కొంచెం డిసైడ్ చేస్తుంది. బ్రేక్అవుట్ అయింది కానీ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అని తెలుస్తున్నది. సో ఇప్పుడు ఈరోజు ఒక 70-80 పాయింట్ల దాకా కొంచెం కరెక్షన్ వచ్చిందంటే ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. చాలా రోజుల తర్వాత పైకి వెళ్ళింది కదా, న్యాచురల్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. అంతేగాని షార్ట్ సెల్లింగ్ పెద్దగా ఏం కనిపించడం లేదు. అయితే తగ్గింది 70-80 పాయింట్లే, కానీ ఇక్కడ వీళ్ళు కలిపి అమ్మారు. వీళ్ళు కలిపి అమ్మటం అంటే దగ్గర 1200 కోట్లు 13 కోట్లు అమ్మారు. ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఇద్దరు అమ్మారు. ఇన్స్పైట్ ఆఫ్ దట్ పెద్దగా తగ్గలేదు. అంటే మార్కెట్ ఈజ్ ఇన్ ఏ పొజిషన్ టు అబ్జార్బ్ అని అర్థం. అంటే బయింగ్లో ఉన్నారు మొత్తం రిటైల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. మొత్తానికి అదర్ దాన్ ఎఫ్ఐఐస్ అండ్ డిఐఐస్ దేర్ ఆర్ బయర్స్. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. మరి రేపు వీక్లీ సెటిల్మెంటు, నెక్స్ట్ సెటిల్మెంట్ మంత్లీ సెటిల్మెంటు రాబోయే ఈ వారం. రేపు కాకుండా పై వచ్చే థర్స్డే ఫైనల్ సెటిల్మెంటే కదా. అయితే ఒక వారమే ఉంది, రేపు వదిలేస్తే ఒక వారమే మిగిలింది మంత్లీ ఫైనల్ సెటిల్మెంట్కి. ఈలోగా ఏం జరగవచ్చు అంటే మార్కెట్ అయితే అంత వీక్నెస్ ఏమి నాకైతే అనిపించడం లేదు, పుంజుకుంటుందనే అనిపిస్తున్నది. అయితే రేపటి వీక్లీ సెటిల్మెంట్ పొజిషన్ ఏంటి, ఎలా ఉండొచ్చు, దాని ఊహాగానాలు. బ్యాంక్ నిఫ్టీని తీసుకున్నట్లయితే నిఫ్టీ 14,900 నుంచి 15,200 వరకు కనబడుతున్నది రేంజ్. అయితే కొంచెం ఎక్సెప్షనల్గా ఇటు ఒక 100 పాయింట్లు అటు ఒక 100 పాయింట్లు వేసుకోవాలనుకోండి, ఎక్సెప్షనల్ కేసెస్, జనరల్గా జరగదు, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది.
తక్కువ 300 పాయింట్ల రేంజ్. అయితే మ్యాక్సిమం పెయిన్ మీకు ఇక్కడ కనబడుతున్నది 15,000 దగ్గర కనబడుతున్నది. కొంచెం బయర్స్ సెల్లర్స్ బుల్స్ బేర్స్ ఇక్కడ కొద్దిగా వాళ్ళు అటు తీసుకెళ్ళటానికి వీళ్ళు ఇటు తీసుకురావడానికి 15,000 జంక్షన్ అయింది కదా, 15,000 నుంచి అటు పట్టుకెళ్ళడానికి 15,000కి దింపి కిందకి వెనక్కి లాగడానికి ఈ ప్రయత్నాలన్నీ రేపు జరగవచ్చు. ఈరోజు వాలటైలిటీ ఉంది కానీ రేంజ్ తక్కువ, పెద్దగా రేంజ్ లేదు డౌన్ సైడ్ అయినప్పటికి కూడా. ఎందుకంటే డౌన్ సైడ్ అంటే ఓపెనింగ్ దగ్గర నుంచి అది డౌన్ సైడ్ వచ్చింది కదా, వచ్చి మళ్ళీ రికవర్ అయినట్టు అయ్యింది. కానీ ఫైనల్గా ఏంటంటే కొట్టేశారు. ఎంత కొట్టారు? చాలా తక్కువ, పెద్ద ఇన్సిగ్నిఫికెంట్ 0.5% అనేది. రేపు కూడా వన్ సైడెడ్ అవుతుందని నేను అనుకోవట్లేదు. ముఖ్యంగా సెటిల్మెంట్ రోజున అలా కానివ్వరు, జాగ్రత్త పడతారు. ఈ ఆప్షన్ సెల్లర్స్ ఏంటంటే మీకు మార్కెట్ తగ్గుదల సైడా పెరుగుదల సైడా వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఓపెనింగ్లోనే కొట్టేస్తారు, ఓపెనింగ్లోనే చేసేస్తారు. చేయవలసిందంతా ఓపెనింగ్లోనే. అంటే మార్కెట్ ఓపెన్ అయ్యేటప్పుడు ఒక 50 పాయింట్లు 100 పాయింట్లు పడేయాలనుకుంటే అక్కడే పడేస్తారు. అక్కడి నుంచి పెద్ద మూమెంట్ రాదనమాట. జనరల్గా అలా జరుగుతుంది. లేదు మార్కెట్ని పెంచాలనుకుంటే కొద్దిగా పాజిటివ్గా ఓపెన్ చేస్తారు, పైకే ఓపెన్ చేస్తారు. ఆ ఓపెనింగ్ తర్వాత పెద్దగా తగ్గదన్నమాట. ఓపెనింగ్ తర్వాత కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ కొద్దిగా వెనక్కి రావటం అట్లా. అంటే రేంజ్ అంటే లో లెవెల్ హై లెవెల్ రేంజ్ ఉంటుంది కదా, ఈ లో హై రేంజ్ ఎక్కువ ఎక్స్పాండ్ అవ్వకుండా ప్రయత్నిస్తారు వీక్లీ సెటిల్మెంట్ల రోజున. ఎందుకంటే వాళ్ళ ఆప్షన్స్ జీరో చేసుకోవాలి కదా, ఇటు అటు బోత్ సైడ్స్ జీరో చేసుకోవాలి. ఆప్షన్ సెల్లర్స్ హ్యావ్ దే గుడ్ హార్వెస్ట్. అది వన్ సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి డైరెక్షన్ తీసుకుని, దే లూజ్ హ్యూజ్ అమౌంట్స్. ఎందుకంటే ఎక్కువ వాల్యూమ్స్ చిన్న ప్రాఫిట్స్ కోసం చేస్తారు. దే విల్ లూజ్ హెవీలీ ఇఫ్ ద మార్కెట్ టేక్స్ వన్ డైరెక్షన్, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. అందుకని ఏంటంటే అటు ఇటు బెసకుండా అక్కడక్కడే ఉండేలాగా మెయింటైన్ చేసి ఫైనల్గా ఇక ఆప్షన్స్ని కరిగించేస్తారు. ఆప్షన్ బయర్స్ ఎక్కువ ఉంటారు కదా, ఈ ఆప్షన్ బయర్స్ డబ్బులన్నీ జోబులో వేసేసుకోవడం కోసం. అందువల్ల నేను 15,000 దగ్గరే అనుకుంటున్నాను. యాక్టివిటీ కొంచెం అటు పెద్ద ఎక్కువ ఉండకపోవచ్చు. మరి బ్యాంక్ నిఫ్టీ అయితే 33,000కి వస్తుందా అంటే ఎక్సెప్షనలే చెప్పాను, అది దాని గురించి చెప్పలేదు కదా. బ్యాంక్ నిఫ్టీ అయితే 33,500 34,000 దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ సీయింగ్. మరి 34,500 వెళ్ళదా అండి అంటే వెళ్ళదని ఏం లేదు, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ కదా. మనమేమి గీత గీసి చెప్పలేం. బ్రహ్మం గారు రాత రాసినట్టుగా ఏం కాదు, ఇక్కడ ఊరికే అంచనా వేస్తున్నాము. బట్ ఏంటంటే 33,500 నుంచి ఇంకా 33,000 వరకు స్కోప్ ఉంది. అట్లాగే ఇంకొక 500 వేసుకుంటే 34,500. ఎక్సెప్షనల్ కేసెస్ ఇవి. బట్ 33,500 దగ్గరే మ్యాక్సిమం పెయిన్ ఉండే అవకాశం ఉంది డౌన్ సైడే. ఎందుకని 33,800 ఆ రేంజ్లో 700 ఆ రేంజ్లో 700-800 రేంజ్లో క్లోజ్ అయింది. కానీ 33,500 రేంజ్లో ఎక్కువ ఫ్రిక్షన్ ఉండొచ్చు. తర్వాత గ్లోబల్ మార్కెట్స్ పరిస్థితి ఏంటి అంటే ఇదొక క్లూ ఇస్తుంది ఆప్షన్ చైన్. తర్వాత గ్లోబల్ మార్కెట్స్ పరిస్థితి ఏంటి, వాటిని పెద్దగా పట్టించుకోదు మార్కెట్ సెటిల్మెంట్ రోజున. ఎందుకంటే సెటిల్మెంట్ రోజున ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది ఆల్మోస్ట్ వీళ్ళు డిసైడ్ చేసుకుంటారు. చక్కగా డిసైడ్ చేసుకుని 2 రోజులు 3 రోజుల నుంచే వర్కౌట్ చేస్తారు జాగ్రత్తగా. సో దాన్ని బట్టి చూస్తే గ్లోబల్ మార్కెట్స్ పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చేయకపోవచ్చు. కానీ బట్ ఏంటి గ్లోబల్ మార్కెట్స్ పరిస్థితి అని జస్ట్ ఐడియా కోసం తెలుసుకుంటే తప్పేం లేదు. ఏంటంటే ఏషియన్ మార్కెట్స్ ఏదో 1-2 తప్ప, హాంకాంగ్ మార్కెట్ ఒకటి అనుకుంటాను, కోస్పీ అనుకుంటాను, ఏదో 1-2 మార్కెట్లు మినహాయించి మిగిలిన అన్ని రెడ్లోనే ఉన్నాయి. 1% అరౌండ్ 1% అలాగా. యూరోపియన్ మార్కెట్స్ మరీ అధ్వానంగా ఉన్నాయి.
1.5% నుంచి 2% రేంజ్లో డౌను. మరి వీటిలన్నింటినీ ఫాలో అయిందా, లేకపోతే అమెరికన్ మార్కెట్లు ఎలా ఉంటాయన్నది యూరోపియన్స్ ముందే ఊహించారా? అసలు ఎట్లా ఏంటో ఈ లింక్ ఏంటో మనకు అర్థం కాదు. కానీ అమెరికన్ మార్కెట్స్ చాలా పేలవంగా ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు అమెరికన్ మార్కెట్స్ రెడ్లో, కొంచెం డీప్ రెడ్లో ఓపెన్ అయ్యాయి. 2% 2.5% నేను చూసినప్పుడు. మరి అది రికవర్ అయిపోతుందా, లేకపోతే ఇంకా వైడెన్ అవుతుందా, లేకపోతే అక్కడే క్లోజ్ అవుతుందా తెల్లారుజామున కానీ మనకు తెలియదు. బట్ వైడ్ ఓపెనింగ్ రెడ్ అంటే దగ్గర 13,100 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతున్నది. 13,070, 13,100 రేంజ్లో ట్రేడ్ అవుతున్నది నాస్డాక్ కాంపోజిట్. అంటే ప్రీవియస్ క్లోజింగ్తో నిన్న పెద్దగా తగ్గలేదు, కానీ యాజ్ అ సీక్వెల్ దానికి కంటిన్యూషన్ కింద ఇవాళ కొద్దిగా ఎక్కువగా మార్కెట్ కరెక్షన్ గురవుతున్నది అమెరికన్ మార్కెట్. దాన్ని బట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, చూడాలి. అంటే వాటి తాలూకు ఇన్ఫ్లుయెన్స్ మరి రేపు ఏషియన్ మార్కెట్స్ మీద ఉండొచ్చు కూడా. ఈరోజు వచ్చే అమెరికన్ మార్కెట్ మీద ఇన్ఫ్లుయెన్సు, మరి దాని ప్రభావం, వీటి ప్రభావం మన మీద ఎలా ఉంటుంది అది కూడా చెక్ చేసుకోవాలి. అందుకని కొంచెం నేను కొద్దిగా మైనస్ సైడ్ ఆలోచిస్తున్నాను. రేపు ప్లస్ సైడ్ కంటే మైనస్ సైడ్. అలా కాకుండా పెద్ద ఆపరేటర్స్ గట్టిగా డిసైడ్ చేసుకున్నారు అనుకోండి, సైన్యాన్ని మోహరించి 15,000 బెంచ్ మార్క్ సమస్య లేదంటే ఎట్లా చేసినా తీసుకొచ్చి అక్కడికి మళ్ళీ తీసుకొచ్చి పడేస్తారు 15,000కి అట్లా. అందువల్ల ఇది ప్రీ డిటర్మిన్డ్ ఆర్ ప్రీ డిసైడెడ్ గేమ్ లాంటిది వీక్లీ సెటిల్మెంట్. అందుకని ఎవరి మనసులో ఏముందనేది మనం చూడలేము. కానీ టెక్నికల్ ఇక్కడ చూస్తే ఆప్షన్ చైన్ ప్రకారం అయితే 15,000 లోపుగానే క్లోజ్ అయ్యే అవకాశం కనబడుతున్నది. అలాగే 13,500 రేంజ్లో ఇంకా తక్కువలో బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అనిపిస్తున్నది. ఏది ఆప్షన్ చైన్ ప్రకారం అయితే, థ్యూరీ ప్రకారం అయితే. రెండోది గ్లోబల్ మార్కెట్స్ని కూడా దృష్టిలో పెట్టుకున్నట్లయితే. అయితే మూడోది టెక్నికల్స్ కూడా చూస్తే టెక్నికల్స్ ఆర్ ఆల్సో నాట్ ఫేవరింగ్ ఇమీడియట్ షార్ట్ టర్మ్. వెరీ ఇమీడియట్ షార్ట్ టర్మ్ అంత షార్ప్గా స్ట్రాంగ్గా లేదు. అయితే ఓన్లీ డిసడ్వాంటేజ్ అనండి, ఇంకోటనండి ఏంటంటే బేర్స్ స్ట్రాంగ్గా లేరు. అట్ ది సేమ్ టైం బేర్స్ ఏమి స్ట్రాంగ్గా లేరు. అందుకని పెద్దగా పడేయలేకపోవచ్చు వాళ్ళు. రేంజ్ తక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఒక 100 పాయింట్ల రేంజ్, 100-125 పాయింట్ల రేంజ్. నథింగ్ కదా. 15,000కి 100-125 పాయింట్ల రేంజ్ అంటే చాలా తక్కువ అని అర్థం. అలా ఏంటండి ఎందుకని అంటే అంతే, మనం ఏం చేస్తాం. సెటిల్మెంట్ రోజు ఇది మార్కెట్ తాలూకు సమాచారం. సో టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఇట్ ఈస్ దిస్. తర్వాత దెర్ ఆర్ 2 స్క్రిప్ట్స్ టు వాచ్. నేను అప్పుడప్పుడు మధ్యలో ఈ స్క్రిప్ట్స్ గురించి చెప్తూ ఉంటాను. మీరు వాచ్ చేయండి, స్టడీ చేసి ఎప్పుడు కూడా కొనటానికి షార్ట్ టర్మ్ కోసమే నేను మాట్లాడుతున్నాను. షార్ట్ టర్మ్లో చెక్ చేయండి ఆర్ దే వర్త్ అని. ఒకటి జైన్ ఇరిగేషన్, ఇది ఖాయిలా పడ్డ సంస్థ లాంటిది, అంటే దెబ్బతిన్నది కంపెనీ. 140-150 రేంజ్ కంపెనీ ఫైనల్గా 4 రూపాయలకు వచ్చింది. ఆ మధ్యన 4 రూపాయలు చాలా కాలం ఉంది. ఆ 4 నుంచి మెల్లమెల్లగా 25-26కి వెళ్ళింది. ఆ మధ్యన మళ్ళీ 25-26 నుంచి మళ్ళీ 18-19కి వచ్చింది. మళ్ళీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నది. ఈ కంపెనీ పెర్ఫార్మెన్స్ అవన్నీ చెక్ చేసుకోండి బిఫోర్ యూ గో ఫర్. తర్వాత రానున్న కాలం వర్షాకాలం. ఈ అగ్రికల్చర్ బేస్డ్ కంపెనీ, ఇది రన్నింగ్ కంపెనీయే, మూతపడింది ఏం కాదు. అంత బాగా లేదు పెర్ఫార్మెన్స్, అంతే తప్ప లాస్ట్ 2 ఇయర్స్లో దీని పెర్ఫార్మెన్స్ అంతగా బాగోలేదు. తర్వాత వాళ్ళ జైన్ బ్రదర్స్ వాళ్ళ మధ్యన వివాదాలు, ఇట్లా రకరకాల కారణాల వల్ల కొద్దిగా ఎఫెక్ట్ అయింది. అయితే ఇది రైనీ సీజన్లో, అంటే రైనీ సీజన్ టైంలో జనరల్గా ఏంటంటే వీళ్ళ బిజినెస్ ఆగ్రో బేస్డ్ కంపెనీస్ తాలూకు బిజినెస్ బెటర్గా ఉంటుంది, బాగుంటుంది. అది ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఇన్ స్పేట్ అప్వర్డ్ మూమెంట్లో ఉంది ఇది. అయితే
జాగ్రత్తగా షార్ట్ టర్మ్ కోసం, లాంగ్ టర్మ్ గురించి నేను చెప్పను ఇప్పట్లో, ఎందుకంటే లాంగ్ టర్మ్ గురించి చెప్పడానికి ఇంక చాలా పారామీటర్స్ చెక్ చేయాలి. షార్ట్ టర్మ్కి ఇది బుల్లిష్గా ఉంది, బట్ యూ మే బై విత్ ఏ స్టాప్ లాస్. ఇప్పుడు ఎంత 21+ ఎంత ఉన్నట్టుంది, అంటే ఇది విత్ ఏ స్టాప్ లాస్ ఆఫ్ 1950 ఈ రేంజ్లో స్టాప్ లాస్ పెట్టుకుని షార్ట్ టర్మ్కి ట్రై చేయొచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, ఇది మీరు ఎట్ యువర్ ఓన్ రిస్క్ మాత్రమే చేస్తున్నారని అర్థం చేస్తే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్, నో బడీ ఈజ్ రెస్పాన్సిబుల్. ఎందుకంటే దీన్ని రికమెండేషన్గా భావించడానికి వీలే లేదు, ఇది ఎడ్యుకేషన్ ఛానల్ కాబట్టి. ఇఫ్ యూ డూ ఇట్ అట్ యువర్ ఓన్ రిస్క్ ఆర్ బెటర్ కన్సల్ట్ సమ్ స్పెషలిస్ట్, ఓకే, అదర్వైజ్ డోంట్ డూ. తర్వాత ఇంకొకటి సౌత్ ఇండియన్ బ్యాంక్. సౌత్ ఇండియన్ బ్యాంక్ కూడా కొంచెం లైమ్ లైట్లోకి వచ్చింది. ఇది ఇప్పుడు 10.80 ఆ రేంజ్లో వచ్చినట్టుంది క్లోజింగు. ఇది స్టాప్ లాస్ ఎంత దీనికంటే 10 రూపీస్, నో కాంప్రమైజ్. 10 రూపాయల కంటే దిగితే కొట్టిపారేయటం, తీసిపారేయటం, బయటకు వచ్చేయటం. మరి లాంగ్ టర్మ్ కోసం, వెరీ లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోవచ్చా అంటే అది మనకు తెలియదు కదా. వెరీ లాంగ్ టర్మ్ గురించి ఇప్పుడు మరి నేను మాట్లాడటం లేదు, ఇది షార్ట్ టర్మ్ గురించే మాట్లాడుతున్నాను. అందుకని వెరీ లాంగ్ టర్మ్ గురించి నేను ఐఎమ్ నాట్ లుకింగ్ ఎట్ ఇట్. వెరీ షార్ట్ టర్మ్ కోసం విత్ స్టాప్ లాస్ ఆఫ్ 10, దిస్ కెన్ ఆల్సో బీ ఎ స్టాక్ టు వాచ్ చేయండి. స్టాక్స్ ఇన్వెస్ట్మెంటు, బయ్యింగు, ట్రేడింగ్ల కంటే కూడా బెటర్ వాచ్ అండ్ దాన్ని బేస్ చేసుకుని చేయండి. దయచేసి ఇంట్రాడేలు మాత్రం చేయకండి. చిన్న చిన్న స్టాక్స్లో ఇంట్రాడేలు చేయకూడదు. వాల్యూమ్ అంతంత మాత్రంగా ఉంటుంది, తర్వాత మ్యానిపులేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. చిన్న చిన్న స్టాక్స్లో ఇంట్రాడే ట్రేడింగ్ ఎవరైనా చేస్తే బుక్ అయిపోతారు. అవతల వాళ్ళు చక్కగా మేనేజ్ చేసేసి, మానిటర్ చేసేసి మన డబ్బులు కాజేస్తారు. ఈ 2 స్టాక్స్ వాచ్ చేయడానికి ఇంకా ఉన్నాయి కొంచెం రైజింగు, అవి రేపు ఎల్లుండో చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే ఫైనల్గా డిహెచ్ఎఫ్ఎల్ ఖాయిలా పడ్డది. తర్వాత ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అని ఉంది కదా, ఎన్సిఎల్టీ అని బాంబేలో జరుగుతున్నాయి ప్రొసీడింగ్స్. ఫైనల్గా పిరమల్ గ్రూప్ వారు బెస్ట్ బిడ్డరు లేకపోతే మోస్ట్ యాక్సెప్టబుల్ బిడ్డర్ అయ్యారు. ఎందుకంటే కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ ఉంటారు కదా, ఎవరెవరైతే అప్పులు ఇచ్చారో వాళ్ళ కమిటీ ఫామ్ అవుతుంది కదా, వాళ్ళు అక్కడ ఎన్సిఎల్టీలో రిప్రజెంట్ చేస్తారు. అయితే వాళ్ళు ఆమోదించారు పిరమల్ గ్రూప్కి ఇచ్చేయచ్చు పర్వాలేదని. ఏదో ఎక్కువ డబ్బులు బాగా ఇస్తున్నాడని కాదు, మిగతా వాళ్ళతో పోలిస్తే బెటర్గా ఉన్నాడని. 37,000 కోట్లు 38,000 కోట్లు ఆ రేంజ్లో, మొత్తం దగ్గర 91,000 కోట్లు ఏదో ఉన్నట్టుంది. అయితే ఈ మధ్య నుంచి ఆయన కపిల్ వాధ్వా గారు ఈ కంపెనీ తాలూకు డిహెచ్ఎఫ్ఎల్ తాలూకు మూలస్తంభం. ఆయన జైల్లో ఉన్నాడు కదా చాలా కాలంగా. ఎప్పటి నుంచో మధ్యలో చెప్తున్నాడు నేను కట్టేస్తానని. వయోవృద్ధుడు ఏం చేసుకుంటాడు అన్ని డబ్బులు ఏదో చేసేసి, ఏం చేయాలని, ఎక్కడికి పట్టుకెళ్ళిపోదామని ఏదో చేసేసి, అర్థం కాదు ఈ ప్రపంచంలో. అర్థం చేసుకుని బ్రతికే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ కదా ఈ ప్రపంచంలో. ఇప్పుడు అంటాడు మళ్ళీ, అసలు మీరు హెయిర్ కట్లేంటి, 40% ఏంటి, 35% ఏంటి ఇవి? ఎందుకంటే పిరమల్ గ్రూప్ వాళ్ళు ఇచ్చేది దగ్గర 40%, అంటే మిగతా డబ్బులు పోయినట్టే. అలా కాదు, నేను వితౌట్ ఎనీ హెయిర్ కట్ మొత్తం డబ్బులన్నీ పే చేస్తాను. అఫ్కోర్స్ ఇంట్రెస్ట్లు పే చేయని అసలు ఇచ్చేస్తాను. క్రెడిటార్స్కి, ఎన్సిడి, ఫిక్స్డ్ డిపాజిట్ హోల్డర్స్కి, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ హోల్డర్స్కి అందరికి ఇచ్చి పారేస్తాను ఇమీడియట్గా. అంటే 91,000 కోట్లు ఉన్నాయి, 90,000 కోట్లు. ఇమీడియట్గా నేను 10% లాగా 9,000 కోట్లు ఇమీడియట్గా అప్ఫ్రంట్ క్యాష్ కూడా ఇస్తాను. చెప్పండి, ఇంకా హెయిర్ కట్లు ఏంటి ఫుల్గా పే చేస్తానంటుంటే
అది సంగతి. అక్కడ గండి కొట్టింది పిరమల్ గ్రూపు. అదైతే జనవరిలోనే పాస్ అయింది. పిరమల్ గ్రూప్కి ఇచ్చేయడానికి కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ ఓకే చేశారు. ఎన్సిఎల్టీ దగ్గరికి వచ్చారు, అది ఫార్మాలిటీస్ అన్నీ చేయండి, చేయించండి, అయిపోతుందని. ఇప్పుడు ఈయన గట్టిగా ఫైనల్గా ఒక అప్లికేషన్ పడేశారు, పిటిషన్. అయితే దానికి టెక్నికల్ స్నాగ్ ఏంటంటే కంపెనీల చట్టం ప్రకారం ఇది కూడా అనుకుంటా ఇన్సాల్వెన్సీ దీని కోడ్లో అనుకుంటాను. ఇవి ఏం చెప్తున్నాయంటే విల్ఫుల్ డిఫాల్టరు రీకన్స్ట్రక్షన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి అర్హుడు కాదు, ఎలిజిబుల్ కాదు. మరి ఇప్పుడు ఎలిజిబుల్ కానప్పుడు అతనికి టెక్నికల్గా లీగల్గా అతను మొత్తం అంతా డబ్బులు నేను పే చేస్తానన్న పరిస్థితి ఏం లేదు. కానీ మామూలుగా ఆలోచిస్తే మీ డబ్బులు మీకు పూర్తిగా ఇచ్చేస్తానా అంటే మాకొద్దు, 100కి రూపాయికి 40 పైసలైనా పర్వాలేదు వాడి దగ్గరే తీసుకుంటామంటే ఎలా ఉంటుంది? కొంచెం ఎంత అబ్సర్డ్గా ఉంటుందో చూడండి. జనాలకి నిజం చెప్పాలంటే పబ్లిక్ మనీయే కదా, క్రెడిటార్స్ డబ్బులు కూడా. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర 9,000 కోట్లు 10,000 కోట్లు ఇచ్చింది డిహెచ్ఎఫ్ఎల్కి. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే కమిటీ ఆఫ్ క్రెడిటార్స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిప్రజెంటేటివ్ ఒక్కడే కాదు, ఇంకా చాలామంది ఉన్నారనుకోండి. మనం అనుకుందాం ఊరికే మీకు 9,000 కోట్ల 10,000 కోట్లు మీకు ఇచ్చేస్తానని చెబుతుంటే లేదు ఆ పిరమిల్ గ్రూప్ నుంచి ఇన్స్టాల్మెంట్లో ఆ 4,000 కోట్లు తీసుకుంటామంటే ఎలా ఉంటుంది? అంటే 6,000 కోట్లు పోయినట్టే కదా, పోగొట్టుకున్నట్టే కదా. మరి ఏం చేస్తారు? ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. అయితే 31 మే వరకు వాయిదా వేశారు ఎన్సిఎల్టీ వారు. మరి చట్ట ప్రకారం అయితే వీలు పడదు, నిజమే. చట్టాన్ని మారుస్తారా, లేకపోతే ఏమైనా చేస్తారా, లేకపోతే అసలు అట్లా ఏం చేస్తారనేది ఇప్పుడు ఆలోచించడం కష్టం లేండి. బట్ మొత్తం అంతా ఇచ్చేస్తాను నేను, నో హెయిర్ కట్, ఐ విల్ పే ఇన్ ఫుల్ టు ఆల్ క్రెడిటార్స్ అని ఆయన చెప్తుంటే కంపెనీ అధినేత దాన్ని ఇన్సాల్వెన్సీకి ఈడ్చి ఏదో చేయటం ఎందుకు? తక్కువకి సెటిల్ అవ్వటం ఎందుకు? ఎవరికో రూపాయికి 40 పైసలు ఇస్తానన్న వాడికి ఇచ్చేయటం ఎందుకు? ఇది పెద్ద లీగల్ ట్యాంగిల్ ఇది. దిస్ ఎ బిగ్ ఇష్యూ. లెట్ us see what happens. ఇది జరుగుతున్న కథ 31 మేకి తెలుస్తుంది ఏం జరిగేది, ఎట్లా ఉంటుందనేది. ఇట్ విల్ కమ్ టు సర్ఫేస్. ఇది తొందరగా తేలేలా లేదు. అయితే ఈలోగా ఏంటంటే డిహెచ్ఎఫ్ఎల్ దేనికి వచ్చేసింది అప్పర్ సర్క్యూట్కి వచ్చేసింది. మొన్నటి వరకు పడిపోయింది, మళ్ళీ ఇప్పుడు మెల్లిమెల్లిగా లేస్తుంది. ఏమవుతుందో చూద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.